ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. శ్రీరామకృష్ణ కథామృతం 18వ అధ్యాయం. దక్షిణేశ్వరంలో మా 2. ప్రథమ పరిచ్ఛేదం. రామచంద్రదత్త తోటలో భక్తులతో శ్రీరామకృష్ణులు. బుధవారం డిసెంబర్ 26, 1883. రామచంద్రదత్త కొత్త తోటను సందర్శింప శ్రీరామకృష్ణులు వెళ్లారు. శ్రీరామకృష్ణులు అవతార పురుషునిగా రామ్ పరిగణిస్తాడు. దక్షిణేశ్వరానికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. ఈ మధ్యే అతడు సురేంద్రుని తోటకు పక్కన ఒక తోటను కొనుగోలు చేశాడు. బండిలో మణిలాల్ మల్లిక్ మా ఒకరిద్దరు భక్తులు ఉన్నారు. మణి మల్లిక్ బ్రహ్మసమాజ సభ్యుడు. బ్రహ్మసమాజస్థులు అవతారతత్వాన్ని అంగీకరించరు. శ్రీరామకృష్ణులు మణిలాల్తో భగవంతుని ధ్యానించగోరితే మొదట ఆయనను ఉపాధిరహితునిగా ధ్యానించ ప్రయత్నించడం మంచిది. ఆయన ఉపాధిరహితుడు, మనోవాక్కులకు అతీతుడు. కానీ ఈ ధ్యానంలో పరిపూర్ణత్వం సిద్ధించటం ఎంతో కష్టం. భగవంతుడు మానవుడిగా అవతరిస్తే అప్పుడు ఆయనను ఆ రూపంలో ధ్యానించటం ఎంతో సులభం. మానవులలో నారాయణుడు ఉన్నాడు. దేహం ఒక తెర మాత్రమే. లాంతర్లో దీపం వెలుగుతూ ఉన్నట్లు, లేక అద్దాల అలమారలో అతి విలువైన వస్తువులు ఉన్నట్లుగా. శ్రీరామకృష్ణులు బండి నుండి దిగగానే మొదట రామ్ తదితర భక్తులతో తులసీవనం చూడబోయారు. అక్కడకు వెళ్ళగానే ఆహా, సుందరమైన ప్రదేశం, ఇక్కడ చాలా బాగా భగవత్ చింతన జరుగుతుంది అన్నారు. తర్వాత శ్రీరామకృష్ణులు కొలనుకు దక్షిణాన ఉన్న గదిలో కూర్చున్నారు. రామ్ ఒక పళ్ళెంలో దానిమ్మ, కమలాలు మొదలైన పళ్లను, కొన్ని మధురభక్ష్యాలను శ్రీరామకృష్ణులకు సమర్పించాడు. ఆయన వాటిని భక్తులతో కలిసి ఆనందంగా ఆరగించారు. కాసేపయ్యాక తోటను పూర్తిగా తిరిగి చూశారు. తర్వాత పక్కనే ఉన్న సురేంద్రుని తోటకు బయలుదేరారు. కాస్త దూరం నడిచి పిదప బండిలో అక్కడకు వెళ్ళాలి. భక్తులతో కలిసి నడుస్తూ పోతూ ఉన్నప్పుడు ఒక చెట్టు కింద ఒక సాధువు ఒంటరిగా మంచం మీద కూర్చుని ఉండటం చూశారు. వెంటనే అతడి వద్దకెళ్ళి ఆనందంగా హిందీలో మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు సాధువుతో, మీరు ఏ సాంప్రదాయానికి చెందినవారు? గిరి, పురి లాంటి వాటిలో ఏ సంప్రదాయం? సాధువు, జనం నన్ను పరమహంస అని పిలుస్తారు. శ్రీరామకృష్ణులు, బేష్ బేష్, శివోహం, అది మంచిది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, అహర్నిశలు ఈ సృష్టి స్థితి లయాలన్నీ జరుగుతూనే ఉన్నవే. ఇవన్నీ ఆయన శక్తి వల్లనే జరుగుతున్నాయి. ఈ ఆద్యాశక్తి బ్రహ్మము, అభిన్నులు. బ్రహ్మం లేక శక్తి లేదు. ఇది ఎలాంటిదంటే, నీరు లేక అలలు ఉండవు, వాద్యం లేకుండా వాయిద్యం ఉండదు. అదేవిధంగా ఈ జగల్లీలలో భగవంతుడు మనలను ఉంచినంత వరకు ద్వైతం అనే భావన ఉంటుంది. శక్తిని అంగీకరిస్తే బ్రహ్మాన్ని అంగీకరించవలసిందే. రాత్రి అనే ఎరుక కలగగానే పగలు అనే ఎరుక కలుగుతుంది. జ్ఞానం అనే ఎరుక ఉంటే అజ్ఞానం ఎరుక ఉంటుంది. జ్ఞానం, అజ్ఞానం వీటికి అతీతమైనది బ్రహ్మం. ఈ స్థితిని భగవంతుడు మనకు చూపుతాడు. దానిని నోటితో చెప్పజాలం. ఏది ఉన్నదో అది ఉన్నది. ఇలా కాసేపు మాట్లాడి శ్రీరామకృష్ణులు బండికేసి వెళ్లారు. సాధువు సాగనంపటానికి శ్రీరామకృష్ణులతో బండి దాకా వచ్చాడు. ఇద్దరు చిరకాల మిత్రుల్లా భుజం మీద చేతులు వేసుకుని నడిచి వెళ్లారు. శ్రీరామకృష్ణులను సాగనంపి సాధువు తన చోటుకు తిరిగి వెళ్ళాడు. శ్రీరామకృష్ణులు సురేంద్రుని తోటలోకి వచ్చి కూర్చోగానే ఆ సాధువు గురించి మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు, ఆ సాధువు చాలా మంచివాడు. రామ్తో, నువ్వు దక్షిణేశ్వరానికి వచ్చేటప్పుడు అతడిని తోడుకొనిరా. అతడు ఉత్తముడు. మంచివాడు కాకుంటే మంచివాణ్ణి తెలుసుకోలేడు అని ఒక పాటలో వస్తుంది. అతడు నిరాకారవాది. అది మంచిదే. భగవంతుడు సాకారుడు, నిరాకారుడు, ఇంకా ఎన్నో రూపాలు ఉన్నవాడు. నిత్యం ఎవరికి చెందినదో ఆయనదే లీల కూడా. మనోవాక్కులకు అతీతమైన ఆయనే పలు రూపాలు ధరించి కార్యాలు నిర్వహిస్తున్నాడు. ఆయనే ఓం నుంచి ఓం శివ, ఓం కాళీ, ఓం కృష్ణ అయి ఉన్నాడు. విందుకు అతిథులను తోడ్కొని రావటానికి యజమాని తన పిల్లవాణ్ణి పంపుతాడనుకోండి. ఆ పిల్లవాని పట్ల వారు ఎంతో ప్రేమ కనబరుస్తారు. ఎందుకంటే అతడు ఆ పెద్ద మనిషి కుమారుడో మనవడో కదా. సురేంద్రుని తోటలోనూ శ్రీరామకృష్ణులు కాస్త ఉపాహారం స్వీకరించారు. తర్వాత భక్తులతో దక్షిణేశ్వరానికి బయలుదేరారు. ద్వితీయ పరిచ్ఛేదం. ఈశాన్ ఇంటికి శుభాగమనం. గురువారం డిసెంబర్ 27, 1883. దక్షిణేశ్వర కాళికాలయంలో మంగళహారతుల సుమధుర నాదం వినవస్తోంది. దానితో పాటు నహబత్తులో నుండి ఉదయరాగాలతో సంగీత వాయిద్యాలు మ్రోగసాగాయి. శ్రీరామకృష్ణులు లేచి తమ మధుర కంఠస్వరంతో భగవన్నామాలను ఉచ్చరించసాగారు.
గదిలోని దేవీదేవతల చిత్రపటాలకు ప్రణామం చేశారు. గదికి పశ్చిమాన ఉన్న అర్ధచంద్రాకార మొగసాలలోకి వెళ్ళి గంగానదిని దర్శించారు. కొందరు భక్తులు దక్షిణేశ్వరంలోనే బస చేసి ఉన్నారు. కాలకృత్యాలు తీర్చుకొని వారు ఒక్కొక్కరుగా వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశారు. రాకాల్ శ్రీరామకృష్ణులతో అక్కడే ఉన్నాడు. బాబూరాం గత సాయంత్రం వచ్చాడు. మా 2 వారాలుగా అక్కడే బస చేసి ఉన్నాడు. శ్రీరామకృష్ణులు స్నానం చేసి కలకత్తాకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామకృష్ణులు మాను పిలిచి, ఈశాన్ నన్ను ఆహ్వానించాడు. బాబూరాం నాతో పాటు వస్తున్నాడు, నువ్వు కూడా రా అన్నారు. శ్రీరామకృష్ణులతో బయలుదేరా మా తయారయ్యాడు. అప్పుడు సమయం ఉదయం 8 గంటలు. శ్రీరామకృష్ణులను తీసుకువెళ్ళటానికి బండి నహబత్తు సమీపంలో ఆగింది. 4 వైపులా పువ్వుల మొక్కలు, కంటికి ఎదురుగా గంగానది, అన్ని దిశలు ఆనందమయంగా ఉన్నాయి. శ్రీరామకృష్ణులు దేవీదేవతల చిత్రపటాలకు ప్రణమిల్లారు. తరువాత జగజ్జనని నామాన్ని జపిస్తూ బండిలో ఎక్కారు. మా బాబూరాంలు ఆయన వెంట వెళ్లారు. శ్రీరామకృష్ణుల ఉన్ని సాలువా, టోపీ, మసాలా దినుసులు సంచి పుచ్చుకున్నారు. శీతాకాలం కావటంతో సాయంత్రం పూట కప్పుకోవటానికి ఆయనకు సాలువా కావలసి ఉంది. శ్రీరామకృష్ణులు దరహాసవదనంతో ఆనందంగా మాట్లాడుతూ బయలుదేరారు. 9 గంటలకు బండి కలకత్తా చేరుకున్నది. శ్యామ్ బజార్ మీదుగా మెచువా బజారు కూడలి వద్దకు వచ్చింది. మాకు ఈశాన్ ఇల్లు తెలుసు. కూడలిలో తిరిగి బండిని ఈశాన్ ఇంటి ముందు నిలుపమని చెప్పాడు. ఈశాన్ వికసిత వదనంతో శ్రీరామకృష్ణులను ఆహ్వానించి అతిథుల గదిలోకి తీసుకుని వెళ్ళాడు. అతడితో అతడి బంధువులు ఉన్నారు. శ్రీరామకృష్ణులు భక్తులతో వెళ్ళి కూర్చున్నారు. యోగక్షేమాలు విచారించుకున్నాక శ్రీరామకృష్ణులు ఈశాన్ కుమారుడు శ్రీస్తో మాట్లాడసాగారు. అతడు MABL పట్టాలు పుచ్చుకొని అలీపూర్లో న్యాయవాదిగా ఉంటున్నాడు. ఎంట్రన్స్ FAలో విశ్వవిద్యాలయంలో ప్రప్రథముడుగా ఉత్తీర్ణుడు అయ్యాడు. నిరాడంబరంగా ఉన్నాడు. అతన్ని చూస్తే అతడికి ఏమీ తెలియదని అనుకుంటారు. అతడికి దాదాపు 30 ఏళ్లు ఉంటాయి. చేతులు జోడించి అతడు శ్రీరామకృష్ణులకు నమస్కరించాడు. ఇటువంటి శాంత స్వభావం గలవాణ్ణి చూడనే లేదని మా అతన్ని శ్రీరామకృష్ణులకు పరిచయం చేశాడు. కర్మబంధనాలకు, పాపకర్మలకు దివ్యౌషధం కర్మయోగం. శ్రీరామకృష్ణులు శ్రీస్తో, నువ్వు ఏం చేస్తూ ఉంటావు నాయనా? శ్రీస్, నేను అలీపూర్లో న్యాయవాదిగా ఉంటున్నాను. శ్రీరామకృష్ణులు, మాతో ఇటువంటి వ్యక్తి న్యాయవాదిగా ఉండటమా? శ్రీస్తో, నువ్వు ఏదన్నా అడగాలనుకుంటున్నావా? సంసారంలో అనాసక్తుడై జీవించడం ఎలా వంటి ప్రశ్నలు ఏమన్నా అడగాలా? శ్రీస్, సంసారంలో కర్మలు చేస్తూ లోకులు అనుచిత కార్యాలకు పాల్పడతారు. కొందరు పాపకర్మలను, కొందరు పుణ్యకర్మలను చేస్తున్నారు. ఇదంతా పూర్వకర్మల ఫలితమా? దేని కారణంగా అలా చేయవలసి వస్తుంది? శ్రీరామకృష్ణులు, కర్మలు నిర్వర్తించటం ఎన్ని రోజుల వరకు? భగవంతుణ్ణి పొందనంత వరకే. ఆయనను పొందితే అన్నీ తొలగిపోతాయి. అప్పుడు మనిషి పాపపుణ్యాలకు అతీతుడవుతాడు. పండు కానరాగానే పువ్వు రాలిపోతుంది. ఫలం నిమిత్తమే పువ్వు పూస్తూ ఉంది. సంధ్యాది కర్మలు ఎంతవరకు? భగవన్నామం ఉచ్చరించగానే రోమాంచితం కావటం, కళ్ళలో అశ్రుధారులు స్రవించటం జరుగునంతవరకే. ఇవన్నీ భగవదనుభూతి లక్షణాలు. భగవంతుడి పట్ల శుద్ధ భక్తి పొందినందునకైనా లక్షణాలు. భగవంతుణ్ణి తెలుసుకోవటంతో పాపపుణ్యాలకు అతీతులం అవుతాము. ప్రసాదు పలుకును నేను భక్తిముక్తులు రెంటినీ శిరమున ధరింతును. నేను కాళీ బ్రహ్మముల మర్మమును గ్రహించి ధర్మాధర్మముల నన్నింటినీ వదిలివేచితిని. భగవంతుణ్ణి ఎంతగా సమీపిస్తావో ఆ మేరకు కర్మలను ఆయన్నే తగ్గించి వేస్తాడు. కోడలు గర్భం ధరిస్తే అత్తగారు ఆమె పనులను క్రమక్రమంగా తగ్గించి వేస్తుంది. 10 నెలలు కాగానే పనులను పూర్తిగా తగ్గించి వేస్తుంది. బిడ్డ పుట్టిన తర్వాత కోడలు బిడ్డ ఆలనా పాలనలోనే మునిగి ఉంటుంది. బిడ్డతోనే ఆనందం చెందుతూ ఉంటుంది. శ్రీస్, సంసారంలో ఉంటూ భగవంతుని వైపుగా సాగటం ఎంతో కష్టం. గృహస్థులకు బోధ, అభ్యాస యోగం, ఏకాంత సాధన. శ్రీరామకృష్ణులు, ఎందుకు? అభ్యాసయోగం ఉంది కదా. కామార్పుకూర్లో వడ్రంగి కుటుంబాల స్త్రీలు అటుకులు అమ్ముతారు. వాళ్ళు తమ పని చేసుకుంటూ ఎన్ని విషయాలు గమనిస్తూ ఉంటారో తెలుసా? రోకలి రోలులో పడుతూ ఉంటుంది. ఒక చేత్తో వడ్లను తోస్తూ ఉంటారు. మరో చేత్తో బిడ్డను ఒడిలో ఉంచుకొని పాలు పడుతూ ఉంటారు. ఈ మధ్యలో ఖాతాదారులు వస్తూ ఉంటారు.
ఇక్కడ రోకలి పడుతూ ఉంటుంది. అదే సమయంలో వాళ్ళు వారితో బేరం చేస్తూనే ఉంటారు. మీరు ఇవ్వవలసిన బాకీ ఇచ్చివేసిన తర్వాతనే సరుకులను తీసుకువెళ్ళండి అంటూ ఉంటారు. చూసావా, పాలు పట్టడం, రోకలి వేయటం, రోలులోని వడ్లను తోస్తూ ఉండటం, బియ్యం నుండి నూకను వేరు చేసి భద్రపరచటం, వీటన్నిటికీ తోడు ఖాతాదారులతో మాట్లాడటం, ఈ కార్యాలన్నీ ఏకకాలంలో చేస్తూ ఉంటారు. ఇదే అభ్యాస యోగం. రోలులో చేతిని పోనిస్తారు, కానీ రోకలి చేతి మీద పడకుండా ఉండాలి కదా. కనుక వారి మనస్సు 16లో 15 వంతులు రోకలి మీదే ఉంటుంది. 1 రూపాయికి 16 అణాలు. తక్కిన 1 వంతులో బిడ్డకు పాలు పట్టడం, ఖాతాదారులతో మాట్లాడడం మొదలైనవి. అదేవిధంగా సంసారంలో ఉన్నవాళ్ళు 16లో 15 వంతుల మనస్సును భగవంతుని పైన నిలపటం మంచిది. లేకుంటే సర్వనాశనం అయిపోతుంది. యముడి చేతిలో చిక్కుకుంటారు. 1 వంతు మనస్సుతో ఇతర పనులన్నీ చేసుకోవాలి. జ్ఞానం పొందిన తదనంతరం సంసారంలో ఉండవచ్చు. కానీ మొదట జ్ఞానం సముపార్జించాలి. సంసారం అనే నీటిలో మనస్సు అనే పాలను ఉంచితే అవి కలిసిపోతాయి. కనుక మనస్సు అనే పాలను పెరుగుగా మార్చి ఏకాంతమైన చోట ఉంచి చిలికి వెన్న తీసి దాన్ని సంసారం అనే నీటిలో ఉంచాలి. ఇలా చేశాక భయం ఉండదు. అందుచేతనే సాధన అవసరం. ప్రాథమిక దశలో ఏకాంతవాసం చేయటం ఎంతో ఆవశ్యకం. రావి చెట్టు మొక్కగా ఉన్నప్పుడు దాని చుట్టూ కంచె కట్టాలి. లేకుంటే ఆవులు మేకలు మేసివేస్తాయి. కానీ చెట్టు బోధ ముదిరిన తరువాత కంచెను తీసివేయవచ్చు. అప్పుడు దానికి ఒక ఏనుగును కట్టివేసిన చెట్టుకు ఏమీ అవదు. కాబట్టి ప్రారంభ దశలో అప్పుడప్పుడు ఏకాంతంలో గడపాలి. సాధన అవసరం. అన్నం తినాలి. ఊరకే కూర్చుని కట్టెలలో అగ్ని ఉంది, ఆ అగ్నితో బియ్యం ఉడుకుతుంది అంటూ ఉంటే బియ్యం ఉడుకుతుందా? మొదట 2 కట్టెలను తీసుకువచ్చి ఒకదానితో ఒకటి రుద్దాలి. అప్పుడే కదా అగ్ని రాజుకుంటుంది. సిద్ధి అనగా బెంగాలీ భాషలో సిద్ధి అంటే గంజాయి అనే అర్థం కూడా ఉంది. సిద్ధి తాగితే మత్తు కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. కానీ దాన్ని తాగనూ లేదు, ఏమీ చేయనూ లేదు. ఊరకే కూర్చుని సిద్ధి సిద్ధి అంటున్నావు. అందుచేత మత్తు కలుగుతుందా, ఆనందం కలుగుతుందా? భగవంతుణ్ణి తెలిపేదే జ్ఞానం. తక్కినదంతా మిథ్యయే. పాలు త్రాగాలి, వేలాది పుస్తకాలు చదవవచ్చు. భగవంతుని పట్ల భక్తి కలుగుకుంటే, ఆయనను పొందాలి అనే అభిలాష లేకుంటే అంతా మిథ్యయే. వివేక వైరాగ్యాలు లేని కేవల పండితుడి దృష్టి కామినీ కాంచనాలపైనే ఉంటుంది. రాబందు ఎంతో ఎత్తులో ఎగురుతూ ఉంటుంది, కానీ దాని దృష్టి కింద పడి ఉన్న శవాల మీదనే ఉంటుంది. ఏ జ్ఞానాన్ని పొందితే భగవంతుణ్ణి తెలుసుకోగలమో అదే జ్ఞానం. తక్కినవన్నీ మిథ్యయే. సరే, భగవంతుని గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? శ్రీస్ మహాశయ, సర్వం తెలిసిన వ్యక్తి ఒకరు ఉన్నారు అనే మేరకు ఏదో అర్థం అవుతోంది. ఆయన సృష్టిని చూసినప్పుడు ఆయన గురించిన జ్ఞానం తెలియవస్తోంది. ఒక ఉదాహరణ చెబుతాను. శీతల ప్రాంతాలలో చేపలు మొదలైన నీటి జంతువులు జీవించటానికైనా అద్భుత ఏర్పాట్లు చూడండి. చలి పెరిగే కొద్దీ నీరు సంకోచిస్తుంది. దీనిలో ఆశ్చర్యం ఏమిటంటే, మంచుగడ్డగా మారటానికి కాస్త మునుపు నీరు తేలిక అవుతుంది, వ్యాకోచిస్తుంది. వాతావరణం అతి శీతలమైనప్పటికీ నీటిలో చేపలు అనాయాసంగా జీవించవచ్చు. నీటి ఉపరితలం శీతల కారణంగా ఘనీభవిస్తుంది, కానీ కింద భాగం నీరు ద్రవరూపంలోనే ఉంటుంది. చలిగాలి వీచితే దాని ప్రభావం మంచు పొర మీద మాత్రమే పడుతుంది, కింద నీరు వెచ్చగానే ఉంటుంది. శ్రీరామకృష్ణులు, జగత్తును చూస్తేనే భగవంతుడు ఉన్నాడని తెలియవస్తుంది. కానీ భగవంతుని గురించి వినటం ఒకటి, ఆయనను చూడటం మరొకటి. దానిని కూడా మించినది ఆయనతో మాట్లాడటం. పాలను గురించి కొందరు విని ఉంటారు, కొందరు చూసి ఉంటారు, కొందరు త్రాగి ఉంటారు. చూస్తే ఆనందం కలుగుతుంది, అయితే పాలను తాగితేనే కదా బలం వస్తుంది, ఒంటికి పుష్టి చేకూరుతుంది. భగవద్దర్శనం కలిగితేనే కదా ప్రశాంతత దక్కుతుంది. ఆయనతో మాట్లాడితేనే కదా ఆనందం కలుగుతుంది, బలం అధికరిస్తుంది. అంతా సకాలంలో జరుగుతుంది. ముక్తర్నామ మర్కట మార్జాల కిషోర న్యాయాలు. శ్రీస్, భగవంతుణ్ణి ప్రార్థించటానికి తీరిక దొరకటం లేదే. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, అది నిజమే, వేళ రాకుండా ఏదీ జరగదు. ఒక బిడ్డ నిద్రపోయే ముందు తల్లితో, అమ్మా నాకు బయలుకు వచ్చేటప్పుడు నన్ను లేపు అన్నది. అందుకు తల్లి బిడ్డతో, నాయనా ఆ ఎరుకే నిన్ను లేపుతుంది, నేను లేపనక్కర్లేదు అన్నది.
ఎవరికి ఏమి ఇవ్వాలో భగవంతుడు నిర్ణయించే ఉన్నాడు. ఒక అత్తగారు తన కోడళ్లకు ఒక మట్టి పాత్రలో అన్నం కొలిచిపెట్టేది. ఎప్పుడు చూసినా తక్కువగానే పెడుతూ ఉండేది. ఒకరోజు ఆ మట్టి పాత్ర విరిగిపోయింది. కోడళ్ళు ఎంతగానో సంబరపడిపోయారు. వెంటనే అత్తగారు, అమ్మాయిలు, మీరు అలా ఎగిరి గెంతులు వేయకండి, అరచేతితోనే నేను అదే కొలతలో అన్నం పెట్టగలను అన్నది. శ్రీస్తు, నువ్వు ఏం చేయగలవు? భగవంతుని పాదపద్మాల వద్ద అన్నింటినీ సమర్పించు. ఆయనకు ముక్తార్నామా ఇవ్వు. ఆయన ఏది మంచిదిగా భావిస్తాడో దాన్ని చేయనివ్వు. ఎవరైనా పెద్ద మనిషికి బాధ్యత ఒప్పగిస్తే ఆయన ఎన్నటికీ వంచడు. సాధనల వల్ల ప్రయోజనం ఉండనే ఉంది. కానీ 2 రకాలైన సాధకులు ఉన్నారు. ఒక రకం సాధకులు మర్కట కిశోర స్వభావులు, మరొక రకం వారు మార్జాల కిశోర స్వభావులు. మర్కట కిశోరం ఎలాగో శ్రమపడి తల్లిని గట్టిగా పట్టుకుంటుంది. అదేవిధంగా కొందరు సాధకులు ఇంత జపం చెయ్యాలి, ఇంత ధ్యానం చెయ్యాలి, ఇంత తపస్సు చెయ్యాలి, అప్పుడే భగవంతుని దర్శించగలమని భావిస్తూ ఉంటారు. ఇట్టి సాధకులు స్వయం కృషితో భగవంతుని అందుకోవటానికి పాటుపడుతూ ఉంటారు. కానీ మార్జాల కిశోరం తానే స్వయంగా తల్లిని పట్టుకోలేదు. అది నేల మీదే పడి ఉంది. మ్యావ్ మ్యావ్ అంటూ అరుస్తూ ఉంటుంది. తల్లే ఏమైనా చేయని అని తల్లి మీద భారం వదిలివేస్తుంది. తల్లి పిల్లి కొన్ని సమయాల్లో కూనను పరుపు మీద పెడుతుంది. కొన్ని సందర్భాలలో డాబాపై కట్టెల గుట్ట చాటున పెడుతుంది. తల్లి పిల్లి కూనను నోటితో కరుచుకొని ఎక్కడెక్కడికో తీసుకుపోయి పెడుతుంది. కూనలకు స్వయంగా తల్లిని పట్టుకోవటం తెలియదు. అదేవిధంగా కొందరు సాధకులు ఇంత జపం, ఇంతసేపు ధ్యానం అని లెక్కలు వేసుకొని సాధన చేయలేరు. వీరు కేవలం వ్యాకులతతో విలపిస్తూ భగవంతుని ప్రార్థిస్తారు. భగవంతుడు వీరి విలాపాన్ని వింటూ ఉపేక్షించలేడు. వచ్చి దర్శనం ఇస్తాడు. తృతీయ పరిచ్ఛేదం. భోజనం సమయం అయింది. శ్రీరామకృష్ణుల భోజన ఏర్పాట్లలో ఈశాన్ సతమతం అవుతున్నాడు. ఇంటి లోపలికి వెళ్ళి ఏర్పాట్లనన్నింటినీ పర్యవేక్షిస్తున్నాడు. సమయం గడిచిపోతూ ఉంది. అందుచేత శ్రీరామకృష్ణులు ఒకంత అసహనంగా కనిపించారు. గదిలో ఆయన పచార్లు చేస్తున్నారు. కానీ మందహాసవదనంతోనే కీర్తనలను గానం చేసే కేశవ్ అనే వ్యక్తితో మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉన్నారు. భగవంతుడే కర్త, గాయకుడు కేశవ్. భగవంతుడే కరణం, పరికరం, కారణం, దాన్ని ఉపయోగించేవాడు కూడాను. దుర్యోధనుడు కృష్ణుడితో త్వయా హృషికేశ హృది స్థితేన యథా నియుక్తో స్మితథ కరోమి అంటే, నా హృదయసీమలో నెలకొని ఉన్న కృష్ణ, నువ్వు ఎలా చేయిస్తావో అట్లే నేను చేస్తాను అన్నాడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, అవును, భగవంతుడు సమస్తం చేయిస్తూ ఉన్నాడు అనటం నిజమే. ఆయనే కర్త, మానవులు యంత్రాల వంటి వారు. అదే సమయంలో కర్మఫలం ఉండటము యథార్థమే. మిరపకాయ తింటూనే కడుపులో మంట పుడుతుంది. మిరపకాయ తినడం కడుపులో మంటను కలిగిస్తుంది అనేది భగవంతుని ఆదేశం. పాపం చేస్తే అందుకైన ఫలాన్ని అనుభవించి తీరాలి. కానీ సిద్ధుడు అంటే భగవద్దర్శనం పొందిన వ్యక్తి పాపం చేయలేడు. ప్రతిభావంతుడైన నాట్యకారుడు తప్పటడుగు వేయలేడు. శిక్షణ పొందిన గళం నుండి సరిగమలు సరైన శృతిలోనే వస్తాయి. భోజనం సిద్ధమైంది. శ్రీరామకృష్ణులు భక్తులు లోపలికి వెళ్ళి భోజనం చేశారు. పంచభక్ష పరమాన్నాలతో చక్కని విందు భోజనం పెట్టాడు ఈశాన్. మధ్యాహ్నం 3 గంటలైంది. మధ్యాహ్న భోజనానంతరం శ్రీరామకృష్ణులు ఈశాన్ ఇంట్లోని అతిథుల గదిలోకి వచ్చి కూర్చున్నారు. శ్రీస్, మాలు పక్కన కూర్చున్నారు. శ్రీరామకృష్ణులు శ్రీస్తో మళ్ళీ మాట్లాడసాగారు. గృహస్థులకు దాస్యభావం మంచిది. శ్రీరామకృష్ణులు, మీ మనోవైఖరి ఏమిటి? సోహం భావమా లేక సేవ్యా సేవక భావమా? సంసారులకు సేవ్యా సేవక భావం చాలా మంచిది. అన్నీ చేస్తూ ఉంటాడు. ఈ స్థితిలోనే నేనే అతణ్ణి అన్న భావన అతడికి ఎలా కలుగుతుంది? నేనే అతణ్ణి అని చెప్పేవాడికి ఈ జగత్తు స్వప్నం లాంటిది. అటువంటి వ్యక్తికి తన దేహం, మనస్సు కూడా స్వప్న సదృశ్యాలు. అతడికి నేను అన్న భావన కూడా కలవంటిదే. అందుకనే అతడు గృహస్థ కర్తవ్యాలను నిర్వర్తించలేడు. కనుక సేవక భావం, దాస్యభావం చాలా మంచిది. హనుమంతుడికి దాస్యభావం ఉండేది. అతడు రాముడితో ఇలా అన్నాడు, ఓ రామా, కొన్ని సమయాల్లో నువ్వు పూర్ణం, నేను నీ అంశను అని. కొన్ని సమయాల్లో నువ్వు ప్రభువు, నేను దాసుడని అని భావిస్తాను. కానీ తత్వజ్ఞానం కలిగినప్పుడు నువ్వే నేను, నేనే నువ్వుగా గాంచుతాను. తత్వజ్ఞానం కలిగినప్పుడు సోహం స్థితి రావచ్చు.
కానీ అది సుదూరపు విషయం. శ్రీస్: అవునండి, దాస్యభావంలో మనిషి నిశ్చితంగా ఉండవచ్చు. ప్రభువుపై పూర్తిగా భారం వేసి జీవిస్తాడు. కుక్కకు యజమాని పట్ల ఎంతో భక్తి విశ్వాసాలు, కనుకనే అది తన యజమానిని నమ్ముకుని నిశ్చింతగా ఉంటుంది. ఎవరు సాకారమో ఆయనే నిరాకారం. నామ మహత్యం. శ్రీరామకృష్ణులు: మంచిది, నీకు సాకారం నచ్చుతుందా లేక నిరాకారమా? విషయం ఏమిటో తెలుసా? ఎవరు నిరాకారుడో ఆయనే సాకారుడు కూడా. భక్తులకు ఆయన సాకారుడిగా దర్శనం ఇస్తాడు. తీరమే లేని అనంతంగా విస్తృతమై ఉంది మహాసాగరం. ఆ జలరాశిలో కొన్ని చోట్ల మంచుగడ్డలు రూపొందుతాయి. ఇందుకు అతి శీతలమే కారణం. అదేవిధంగా భక్తి అనే శీతలం కారణంగా సాకార రూపదర్శనం కలుగుతూ ఉంది. సూర్యోదయం కాగానే మంచుగడ్డలు కరిగిపోతాయి. మునుపటిలా నీరైపోతుంది. జ్ఞానమార్గం, విచారణ మార్గం అనుసరించేవాడికి సాకార రూపదర్శనం కలుగదు. అక్కడ నిరాకార స్థితి. జ్ఞానభాస్కరుడు ఉదయించగానే సాకారమైన మంచు కరిగిపోతుంది. కానీ ఒక సంగతి, నిరాకారం ఎవరిదో ఆయనదే సాకారం కూడా. మునిమాపు వేళ కాసాగింది. శ్రీరామకృష్ణులు లేచారు. ఆయన దక్షిణేశ్వరానికి తిరిగి వెళ్ళాలి. అతిథుల గదికి దక్షిణాన ఉన్న వసారాలో నిలబడి ఈశాన్తో మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు ఎవరో భగవన్నామం ఉచ్చరిస్తే సర్వదా ఫలితం దక్కుతుందని చెప్పలేం అన్నారు. ఈశాన్: ఇవి ఏం మాటలు? రావి చెట్టు విత్తనం చాలా చిన్నది కదా, కానీ దానిలో మహావృక్షం దాక్కొని ఉంది. కొంత కాలం వేచి ఉంటే వృక్షాన్ని చూడవచ్చు. శ్రీరామకృష్ణులు: అవునవును, వేచి ఉంటే ఫలితం కలుగుతుంది. ఈశాన్ సంసారంలో నిర్లిప్తుడు, పరమహంస అని ఎవరినంటాం? ఈశాన్ ఇంటికి పక్కనే అతడి మామగారు క్షేత్రనాథ్ చటర్జీ ఇల్లు ఉంది. 2 ఇళ్లకు మధ్యన పోయి రావటానికి దారి ఉంది. శ్రీరామకృష్ణులు ఆ ఇంటి వాకిలి వద్దకు వచ్చి నిలబడ్డారు. ఈశాన్, అతడి బంధువులు శ్రీరామకృష్ణులను సాగనంపటానికి వచ్చారు. శ్రీరామకృష్ణులు ఈశాన్తో: నువ్వు సంసారంలో బురద చేపలా జీవిస్తున్నావు. బురద చేప చెరువులోని బురదలో ఉంటుంది, కానీ దాని వంటికి బురద అంటుకోదు. ఈ మాయా జగత్తులో విద్య అవిద్యలు 2 ఉన్నవి. పరమహంసలని ఎవరిని పేర్కొంటాం? పాలు నీరు కలిసి ఉన్నప్పటికీ హంసలా నీటిని వదిలిపెట్టి పాలను మాత్రం గ్రహించే వారిని. చక్కెర ఇసుక కలిసి ఉన్నప్పటికీ చీమల ఇసుకను వదిలివేసి చక్కెరను మాత్రం తీసుకునేవారిని. చతుర్థ పరిచ్ఛేదం. శ్రీరామకృష్ణుల ధర్మ సమన్వయం. ఈశ్వర కోటులు అపరాధానికి అతీతులు. సాయంత్రం గడిచిపోతోంది. శ్రీరామకృష్ణులు రామచంద్రదత్త ఇంటికి అరుదించారు. అక్కడ నుండి దక్షిణేశ్వరం వెళ్తారు. రామ్ ఇంట్లో అతిథుల గదిలో శ్రీరామకృష్ణులు మహేంద్ర గోస్వామితో మాట్లాడుతున్నారు. గోస్వామి ఇల్లు ఆ ప్రాంతంలోనే ఉంది. శ్రీరామకృష్ణులకు అతడంటే అభిమానం. రామ్ ఇంటికి శ్రీరామకృష్ణులు వస్తే సామాన్యంగా గోస్వామి వచ్చి ఆయనను దర్శించుకుంటాడు. శ్రీరామకృష్ణులు, వైష్ణవులు, శాక్తేయులు అందరూ చేరుకునే గమ్యం ఒక్కటే, కానీ మార్గాలు వేరు. నిజమైన వైష్ణవులు శాక్తేయులను నిందించరు. గోస్వామి నవ్వుతూ: శివపార్వతులు మన తల్లిదండ్రులు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ: థ్యాంక్ యూ, తల్లిదండ్రులు మంచిది. గోస్వామి: అదే కాదు, ఎవరినీ నిందించకూడదు. అందులోనూ వైష్ణవుణ్ణి నిందించటం అపరాధం, వైష్ణవాపరాధం. అన్ని అపరాధాలకు క్షమార్పణ ఉంది, కానీ వైష్ణవాపరాధానికి క్షమార్పణే లేదు. శ్రీరామకృష్ణులు: అపరాధం అందరికీ వర్తించదు. ఈశ్వర కోటులు అపరాధానికి అతీతులు. చైతన్యదేవుల వంటి అవతార పురుషులు ఇందుకు ఉదాహరణ. బిడ్డ తండ్రి చేయి పుచ్చుకొని గట్టు మీద నడుస్తూ ఉంటే ఒకవేళ పడిపోవటం జరగవచ్చు, కానీ తండ్రి బిడ్డ చేయి పుచ్చుకొని ఉంటే ఆ బిడ్డ ఎన్నటికీ పడిపోదు. నేను జగజ్జనని శుద్ధభక్తి కోరాను. అమ్మా, ఇదిగో నీ ధర్మం తీసుకో, ఇదిగో నీ అధర్మం తీసుకో, నాకు శుద్ధభక్తిని ప్రసాదించు. ఇదిగో నీ శుచి తీసుకో, ఇదిగో నీ అశుచి తీసుకో, నాకు శుద్ధభక్తిని ప్రసాదించు. అమ్మా, ఇదిగో నీ పాపం తీసుకో, ఇదిగో నీ పుణ్యం తీసుకో, నాకు శుద్ధభక్తిని ప్రసాదించు అని ప్రార్థించాను. గోస్వామి: అవునండి, శ్రీరామకృష్ణులు అన్ని మతాలను గౌరవించాలి, కానీ నిష్ఠాభక్తి అని ఒకటి ఉంది. అందరికీ ప్రణామం చేయాలి, సరైనదే. కానీ ఒకదాన్ని ప్రాణప్రదంగా ప్రేమించాలి, అదే నిష్ఠ. రాముని స్వరూపం తప్ప వేరే ఏ స్వరూపము హనుమంతుడికి నచ్చలేదు.
ద్వారకలో తలపాగా ధరించిన కృష్ణుణ్ణి దర్శింప గోపికలు ఇష్టపడలేదు. వారి నిష్ఠ అటువంటిది. గృహిణి తన బావ, మరిది, తతిమ వ్యక్తులకు కాళ్ళు చేతులు కడుక్కోవటానికి నీళ్లు ఇవ్వటం, ఆసనం వేయటం మొదలైన సేవలు అందిస్తుంది. కానీ భర్తను సేవించినట్లు ఆమె మరెవరినీ సేవించదు. భర్తతో ఆమెకు ఉన్న సంబంధమే ప్రత్యేకమైనది. శ్రీరామకృష్ణులను రామ్ మధురభక్ష్యాలతో సేవించాడు. తర్వాత ఆయన దక్షిణేశ్వరానికి బయలుదేరారు. మా నుండి సాలువా టోపీ తీసుకుని ధరించారు. భక్తులతో బండిలో ఎక్కి కూర్చున్నారు. రామ్ ప్రభృతులు ఆయన బండి ఎక్కటంలో సహాయం చేశారు. మా కూడా బండిలో ఎక్కాడు. దక్షిణేశ్వరం కేసి బండి బయలుదేరింది. శనివారం డిసెంబర్ 29, 1883. నేడు అమావాస్య. శ్రీరామకృష్ణులు కాళీఘాట్ కాళికాలయానికి వెళ్లనున్నారు. దారిలో అధర్ సేన్ ఇంటికి వెళ్తారు. అధర్ కూడా అక్కడ నుండి కాళికాలయానికి వారి వెంట వెళ్తాడు. బండి శ్రీరామకృష్ణుల గదికి ఉత్తరాన గల మొగసాల వద్దకు వచ్చి నిలిచింది. సమయం 1 గంట కావస్తోంది. మా బండి పక్కన నిలబడి ఉన్నాడు. మా శ్రీరామకృష్ణులతో, మహాశయ, నేను రానా? శ్రీరామకృష్ణులు, ఎందుకు? మా దారిలో ఒకసారి ఇంటికి వెళ్ళి రావాలని అనుకుంటున్నాను. శ్రీరామకృష్ణులు ఒకంత యోచించి, ప్రస్తుతం వెళ్ళాలా? ఇక్కడ సుఖంగానే ఉన్నావు కదా, మా కాసేపు ఇంటికి వెళ్ళి రావాలి అనుకున్నాడు. కానీ శ్రీరామకృష్ణులు అందుకు సమ్మతించలేదు. దక్షిణేశ్వర ఆలయం నుండి బండి బయలుదేరింది. పంచమ పరిచ్ఛేదం. రాఖాల్, రామ్, కేదార్ ప్రభృత భక్తులతో వేదాంత సాధువు బ్రహ్మజ్ఞానంపై సంభాషణ. ఆదివారం డిసెంబర్ 30, 1883. దక్షిణేశ్వర ఆలయంలో ఒక చెట్టు కింద మా పచార్లు చేస్తున్నాడు. అప్పుడు సమయం మధ్యాహ్నం 3 గంటలు. ఒక భక్తుడు అక్కడికి వచ్చి మాతో పరమహంసదేవులు పిలుస్తున్నారని చెప్పాడు. శ్రీరామకృష్ణులు భక్తులతో తమ గదిలో కూర్చుని ఉన్నారు. మా ఆయనకు ప్రణామం చేశాక భక్తులతో కింద కూర్చున్నాడు. కలకత్తా నుండి రామ్, కేదార్ మొదలైన భక్తులు వచ్చి ఉన్నారు. వేదాంతవాది అయిన సాధువు ఒకరు వారితో వచ్చి ఉన్నారు. శ్రీరామకృష్ణులు రామ్ తోటకు వెళ్ళినప్పుడు ఆ సాధువును కలుసుకున్నారు. ఆనాడు ఒక చెట్టు కింద ఒంటరిగా ఒక మంచం మీద ఈ సాధువు కూర్చొని ఉన్నాడు. శ్రీరామకృష్ణుల కోరిక మేరకు రామ్ ఆయనను దక్షిణేశ్వరానికి తోడ్కొని వచ్చాడు. సాధువు శ్రీరామకృష్ణులను చూడడానికి కుతూహలపడ్డాడు. శ్రీరామకృష్ణులు మంచం మీద తమ పక్కన ఆ సాధువును కూర్చోబెట్టుకొని ఆయనతో ఆనందంగా మాట్లాడసాగారు. సంభాషణ హిందీలో సాగింది. శ్రీరామకృష్ణులు, ఇదంతా మీకు ఎలా అనిపిస్తుంది? సాధువు, అంతా స్వప్నం లాంటిది. శ్రీరామకృష్ణులు, బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, అంతే కదా, మంచిది. బ్రహ్మం ఎటువంటిది? సాధువు, శబ్దమే బ్రహ్మం, అంటే అనాహత శబ్దం. శ్రీరామకృష్ణులు, కానీ ఈ శబ్దానికి ప్రతిపాద్యం ఒకటి ఉంటుంది కదా, ఏమంటారు? సాధువు, వాచ్యం ఆయనే, వాచకము ఆయనే. వాచ్యవాచక భేదన త్వమైవ పరమేశ్వర. ఆధ్యాత్మ రామాయణం. ఆ పలుకులు వినటంతోనే శ్రీరామకృష్ణులు సమాధి స్థితిని పొందారు. నిశ్చలంగా చిత్తరువులా కూర్చొని ఉన్నారు. సాధువు, భక్తులు ఆశ్చర్యచకితులై శ్రీరామకృష్ణుల ఆ సమాధి స్థితిని చూస్తూ ఉన్నారు. ఇదిగో చూడండి, దీనిని సమాధి అంటారు అని సాధువుతో కేదార్ చెప్పాడు. సాధువు శాస్త్రాలలోనే సమాధి గురించి చదివి ఉన్నాడు, ఎప్పుడూ చూసి ఉండలేదు. శ్రీరామకృష్ణులు మెల్లమెల్లగా బాహ్యస్మృతిలోకి వచ్చారు. జగన్మాతతో ఇలా అంటూ ఉన్నారు, అమ్మా, నేను సాధారణ స్థితిలో ఉండాలి, నన్ను బాహ్యస్మృతి రహితునిగా చేయకు. సాధువుతో సచిదానందం గురించి మాట్లాడి ఆనందం పొందగోరతాను. శ్రీరామకృష్ణుల స్థితిని చూసి మాటలను విని ఆ సాధువు ఆశ్చర్యచకితుడు అయినాడు. సాధువుతో శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు, ప్రస్తుతం సోహంను వదిలిపెట్టు. ఇప్పుడు నేను నువ్వు అనే భావనలో ఆనందిద్దాం. నేను నువ్వు భావన ఉన్నంత వరకు అమ్మ కూడా ఉంటుంది. రా, అమ్మతో ఆనందంగా ఉందామన శ్రీరామకృష్ణులు చెబుతున్నారు. కాసేపటి తర్వాత శ్రీరామకృష్ణులు పంచవటిలో నడుస్తూ ఉన్నారు. రామ్, కేదార్ మా ప్రభృతులు ఆయనతో ఉన్నారు. కేదార్కు ఉపదేశం సంసార త్యాగం. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, ఆ సాధువుని గురించి ఏమనుకుంటున్నావు? కేదార్, శుష్క వేదాంతం. పొయ్యి మీద ఎసరు పెట్టడం అయింది, కానీ కుండలో ఇంకా బియ్యం వేయలేదు. శ్రీరామకృష్ణులు, అది నిజమే, కానీ అతడు ఒక సన్యాసి. ఎవరైతే సంసారాన్ని త్యజించాడో అతడు బాగా
పురోభివృద్ధి చెందినవాడు సుమా. ఈ సాధువు ఒక ప్రవర్తకుడు. భగవంతుని పొందకుంటే ఏ ప్రయోజనమూ ఉండదు. భగవత్ ప్రేమలో ఉన్మత్తుడై ఉన్నప్పుడు మరేది సంతోషాన్ని కలిగించదు. అప్పుడు శ్రీరామకృష్ణుల భావనకు తగినట్లు కేదార్ ఒక పాట పాడాడు. శ్రీరామకృష్ణులు తమ గదికి తిరిగి వచ్చారు. అప్పుడు సాయంత్రం 4 గంటలైంది. కాళికాలయం తెరిచారు. శ్రీరామకృష్ణులు సాధువును తోడ్కొని కాళికాలయానికి వెళ్లారు. మా కూడా వెంట ఉన్నాడు. ఆలయంలోకి వెళ్ళగానే ఆయన జగజ్జననికి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. సాధువు చేతులు జోడించి తల వంచి పదే పదే జగజ్జననికి ప్రణామం చేశాడు. శ్రీరామకృష్ణులు, స్వామి దర్శనం ఎలా ఉంది? సాధువు భక్తితో, కాళీ మహాదేవి ఆమె. శ్రీరామకృష్ణులు, కాళీ బ్రహ్మము అభిన్నులు అంతే కదా. సాధువు, మనస్సు బహిర్ముఖమై ఉన్నంత వరకు కాళిని అంగీకరించవలసిందే. బహిర్ముఖమైనప్పుడు మంచి చెడు అనే విచక్షణ చేయవలసిందే. మంచిని స్వీకరించి చెడును పెట్టాలి. ఇదిగో చూడండి, నామరూపాలన్నీ భ్రాంతి జనితాలు అయినప్పటికీ మనస్సు బహిర్ముఖమై ఉన్నంత వరకు స్త్రీవాంఛను వదిలిపెట్టే తీరాలి. సాధక దశలో మంచి చెడు అన్నవి ఉంటాయి, లేకుంటే అధోగతి పొందుతాం. ఈ రీతిలో మాట్లాడుతూ శ్రీరామకృష్ణులు సాధువు గదిలోకి వచ్చారు. శ్రీరామకృష్ణులు మాతో, నువ్వొకటి గమనించావా? ఆ సాధువు ఆలయంలో కాళికాదేవికి ప్రణమిల్లాడు. మా అవునండి. సోమవారం డిసెంబర్ 31, 1883 హలదారిని శ్రీరామకృష్ణులు చీవాట్లు పెట్టిన సంఘటన. అప్పుడు సాయంత్రం 4 గంటలైంది. బలరాం, మా, రాఖాల్, లాటు, హరీష్ మొదలైన భక్తులతో శ్రీరామకృష్ణులు గదిలో కూర్చుని ఉన్నారు. శ్రీరామకృష్ణులు మా, బలరాంలను ఉద్దేశిస్తూ ఇలా అన్నారు. హలదారి జ్ఞానమార్గం అనుసరించేవాడు. రాత్రింబవళ్ళు ఆధ్యాత్మ రామాయణం, ఉపనిషత్తులు పఠించేవాడు. భగవంతుడు సాకారుడు అనే మాట వింటేనే ముఖం ముడుచుకునేవాడు. ఒకసారి నేను బిచ్చగాళ్ల ఎంగిలి ఆకుల నుండి కాస్త తీసుకుని తిన్నప్పుడు అతడు, నువ్వు ఇలా చేస్తే ఎలా? నీ పిల్లలకు వివాహం ఎలా జరుగుతుంది అని అడిగాడు. వెంటనే నేను, ఛీ ధూర్తుడా, నాకేమిటి, పిల్లలు పుట్టడమేమిటి? గీత వేదాంతం పఠించే నీ నోట్లో అగ్గిపడా అన్నాను. చూడండి, ఒక వంక జగత్తు మిథ్య అంటాడు, అక్కడ విష్ణువాలయంలోకి వెళ్ళి ముక్కు మూసుకుని ధ్యానం చేస్తాడు. సాయంకాలం అయింది. బలరాం తదితర భక్తులు కలకత్తాకు వెళ్ళిపోయారు. శ్రీరామకృష్ణులు గదిలో జగజ్జనని చింతనలో నిమగ్నులై ఉన్నారు. కాసేపట్లో ఆలయంలో హారతుల సుమధుర నాదాలు వినవచ్చాయి. జగజ్జననితో శ్రీరామకృష్ణుల సంభాషణ. రాత్రి 8 గంటలైంది. శ్రీరామకృష్ణులు భావపారవస్య స్థితిలోనే తీయని స్వరంలో జగజ్జననితో మాట్లాడుతూ ఉన్నారు. మా పక్కనే నేల మీద కూర్చొని వింటున్నారు. హరి ఓం, హరి ఓం అంటూ మధురకంఠంతో ఉచ్చరించి శ్రీరామకృష్ణులు జగజ్జననితో మాట్లాడనారంభించారు. అమ్మా, నా తల్లి, బ్రహ్మజ్ఞానంతో నన్ను బాహ్యస్మృతి శూన్యునిగా చేయవద్దు. నేను బ్రహ్మజ్ఞానం ఇచ్చగించను. నేను లీలలు చూసి ఆనందింపగోరతాను. అమ్మా, నాకు వేదాంతం తెలియదు, తెలుసుకోగోరటమూ లేదు. నిన్ను ప్రాప్తించకుంటే వేదాంతాలన్నీ నిమ్నాతి నిమ్నాలుగా అయిపోతున్నవి. కృష్ణ, నా మాట విను, తీసుకో నాయనా. కృష్ణ, నా బంగారు, నీతో చెబుతున్నాను విను. నా నిమిత్తం నువ్వు మానవదేహం ధరించి వచ్చావు. షష్ఠ పరిచ్ఛేదం. దక్షిణేశ్వరంలో భక్తులతో. బుధవారం జనవరి 2, 1884 మధ్యాహ్నం 3 గంటలు. రాకాల్, లాటు, హరీష్, రామ్లాల్, మా ప్రభృతులు అప్పుడు దక్షిణేశ్వరంలోనే బస చేసి ఉన్నారు. శ్రీరామకృష్ణుల దర్శనార్థం మా బిల్వవృక్షం కింద నుండి వస్తున్నాడు. గదికి పశ్చిమాన ఉన్న అర్ధచంద్రాకార మొగసాలలో శ్రీరామకృష్ణులు ఒక తాంత్రిక భక్తుడితో కూర్చుని ఉన్నారు. మా అక్కడికి వచ్చి శ్రీరామకృష్ణులకు సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. శ్రీరామకృష్ణులు మాను తన పక్కన కూర్చోమన్నారు. తాంత్రిక భక్తుడితో మాట్లాడటం ద్వారా మాకు ఉపదేశించడానికి అతన్ని అక్కడ కూర్చోమని చెప్పారేమో. మహిమా చక్రవర్తి ఆ తాంత్రిక భక్తుణ్ణి శ్రీరామకృష్ణుల వద్దకు పంపించాడు. భక్తుడు కాషాయాంబరాలు ధరించి ఉన్నాడు. శ్రీరామకృష్ణులు తాంత్రిక భక్తుడితో, కపాలంలో మద్యం పూసుకుని తాగటం తాంత్రిక సాధన అంగాలలో ఒకటి. దీన్ని కారణవారి అనగా కారణజలం అంటారు, అంతే కదా? తాంత్రికుడు, అవునండి. శ్రీరామకృష్ణులు, 11 పాత్రలు అవసరం కదా? తాంత్రికుడు, 3 దశల ప్రమాణాలు ఇవి అన్నీ శవసాధన కోసం. శ్రీరామకృష్ణులు, మద్యాన్ని స్పృశించడం కూడా నా వల్ల కాదు.
తాంత్రికుడు: మీరు సహజానంద స్థితిలో నెలకొని ఉన్నారు, అది లభిస్తే మరేది అక్కర్లేదు. శ్రీరామకృష్ణుడు: ఇంకా విను, నాకు జపతపాదులు ఏవీ నచ్చవు, కానీ సర్వదా భగవత్ స్మరణ మనాలలో ఉన్నాను. అది సరే, షట్చక్రాలు అంటే ఏమిటి? తాంత్రికుడు: అయ్యా, అవి పలు విధాలైన పుణ్యతీర్థాల వంటివి. ప్రతి చక్రంలోనూ శివుడు, శక్తి ఉన్నారు. ఆ చక్రాలను ఈ కళ్ళతోనే చూడలేము, ఖండించినా బయటకు తీయలేము. ఈ పద్మాలపై మొగ్గ శివలింగం, కింద భాగం ఆద్యాశక్తి యోని వంటిది. మా మౌనంగా అంతా వింటూ ఉన్నాడు. మాను చూస్తూ శ్రీరామకృష్ణులు తాంత్రిక భక్తుని బీజమంత్రోపదేశం లేకుండా సిద్ధత్వం సాధ్యమా అని అడిగారు. తాంత్రికుడు: సాధ్యమే, అయితే అందుకు విశ్వాసం ఉండాలి. అంటే గురువాక్యంలో విశ్వాసం ఉండాలి. శ్రీరామకృష్ణులు మా వైపు తిరిగి అతడితో: విశ్వాసం. తాంత్రిక భక్తుడు సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయాడు. తరువాత బ్రహ్మ సమాజానికి చెందిన జయగోపాల్ సేన్ వచ్చాడు. శ్రీరామకృష్ణులు అతడితో మాట్లాడసాగారు. రాకాల్, మా ప్రవృతులు పక్కన ఉన్నారు. మధ్యాహ్నం వేళ. శ్రీరామకృష్ణులు జయగోపాల్తో: ఎవరిని, ఏ మతాన్ని ద్వేషించకూడదు. నిరాకారవాది, సాకారవాది అందరూ భగవంతుని వైపుగానే వెళ్తున్నారు. జ్ఞాని, యోగి, భక్తుడు అందరూ అన్వేషించేది భగవంతుణ్ణే. జ్ఞాన మార్గగాములు ఆయనను బ్రహ్మం అంటారు. యోగులు ఆత్మ, పరమాత్మ అంటారు. భక్తులు భగవాన్ అంటారు. ఇంకా నిత్య భగవంతుడు, నిత్య సేవకుడు అని పేర్కొనటము కద్దు. జయగోపాల్: అన్ని మార్గాలు సత్యం అని ఎలా తెలుసుకోవటం? శ్రీరామకృష్ణులు: ఏదో ఒక మార్గంలో సరిగ్గా పయనించగలిగితే ఆయనను పొందవచ్చు. అప్పుడు అన్ని మార్గాల గురించి తెలుసుకోగలవు. ఎలాగైనా ఒకసారి డాబాను చేరుకుంటే పిదప చెక్క మెట్ల గుండాను కిందకి దిగి రావచ్చు, మంచి మెట్ల గుండాను కిందకి దిగి రావచ్చు, ఒక వెదురుగడ ద్వారా కిందకి దిగవచ్చు, తాడు పుచ్చుకొని కూడా దిగవచ్చు. భగవత్కృప కలిగితే భక్తుడు సకలం తెలుసుకోగలుగుతాడు. ఒకసారి ఆయనను పొందితే సర్వం తెలుసుకోవచ్చు. పేరు మోసిన ధనవంతుణ్ణి ఒకసారి ఏదో విధంగా కలుసుకోవాలి. అతడితో మైత్రిని ఏర్పరచుకోవాలి. అప్పుడు తనకు ఎన్ని తోటలు ఉన్నాయో, ఎన్ని చెరువులు ఉన్నాయో, ఎన్ని కంపెనీ పత్రాలు అనగా రొక్కపత్రాలు ఉన్నాయో అతడే తెలుపుతాడు. భగవత్ప్రాప్తికి మార్గం. జయగోపాల్: భగవదనుగ్రహం ఎలా కలుగుతుంది? శ్రీరామకృష్ణులు: ఆయన నామగుణ సంకీర్తనలు సర్వదా చేస్తూ ఉండాలి. సాధ్యమైనంత వరకు విషయ చింతనలను త్యజించాలి. పైరు నిమిత్తం పొలంలోకి ఎంతో శ్రమించి నీరు పారిస్తావు, కానీ కలుగుల ద్వారా నీరు బయటకు పోతుంది. కాలువ తవ్వి నీరు పారించి ఏం ప్రయోజనం? అంతా వృధా అవుతుంది. చిత్తశుద్ధి కలిగి విషయాసక్తి తొలగిపోతే వ్యాకులత కలుగుతుంది. అప్పుడు నీ ప్రార్థన భగవంతుణ్ణి చేరుతుంది. టెలిగ్రాఫ్ తీగలో మరో వస్తువు చేరిక ఉన్నప్పుడు లేక పగులు ఉన్నప్పుడు సమాచారం చేరదు. నేను వ్యాకులతతో ఏకాంతంగా వెక్కి వెక్కి ఏడ్చేవాణ్ణి. నారాయణుడెక్కడా, నారాయణుడు ఎక్కడా అంటూ విలపిస్తూ బాహ్య చైతన్యాన్ని కోల్పోయేవాణ్ణి. నా మనస్సు మహావాయువులో లీనమైపోయింది. యోగం ఎలా సిద్ధిస్తుంది? టెలిగ్రాఫ్ తీగలో వేరే వస్తువు చేరిక ఉండరాదు. తీగలో పగులు లేకుండా ఉండాలి. విషయాసక్తిని అడుగంటా త్యజించాలి. ఏ విధమైన కోరిక ఉండరాదు. కోర్కెలతో కూడుకున్న భక్తిని సకామ భక్తి అంటారు. నిష్కామ భక్తిని అహేతుక భక్తి అంటారు. భగవంతుడా, నీకు ఇష్టమైతే నన్ను ప్రేమించు, లేదంటే లేదు. అయితే నేను మటుకు నిన్ను ప్రేమిస్తాను. ఇదే అహేతుక భక్తి. అసలు విషయం ఇదే. భగవంతుణ్ణి ప్రేమించాలి. ఆ ప్రేమ తీవ్రమైనప్పుడు ఆయన దర్శనం కలుగుతుంది. పతివ్రతకు భర్త పట్ల గల ఆకర్షణ, తల్లికి బిడ్డ పట్ల గల ఆకర్షణ, విషయాసక్తునికి విషయ వస్తువుల పట్ల గల ఆకర్షణ, ఈ మూడు ఆకర్షణలు ఒకటై భగవంతుని దిశగా మరలినప్పుడు భగవంతుని దర్శనం కలుగుతుంది. జయగోపాల్ ప్రాపంచిక వ్యక్తి. అందుకేనా శ్రీరామకృష్ణులు అతడికి ఇలా ఉపదేశం చేస్తున్నారు? సప్తమ పరిచ్ఛేదం. జ్ఞాన మార్గం, విచారణ మార్గం, భక్తి యోగం, జ్ఞానయోగం. రాత్రి 8 గంటలైంది. శ్రీరామకృష్ణులు గదిలో కూర్చుని ఉన్నారు. రాఖాల్, మా కూడా ఉన్నారు. గడిచిన 21 రోజులుగా మా ఇంటికి వెళ్ళలేదు. శ్రీరామకృష్ణులు మాతో విచారణ బుద్ధిని వదిలిపెట్టమన్నారు. శ్రీరామకృష్ణులు రాకాల్తో: అతిగా విచారణ చేయటం మంచిది కాదు. మొదట భగవంతుడు
తర్వాత జగత్తు. భగవంతుని పొందితే ఆయన జగత్తు గురించి తెలుసుకోవచ్చు. మా రాకాళ్లతో యదు మల్లిక్తో మాట్లాడితే అతడికి ఎన్ని ఇళ్ళు, ఎన్ని తోటలు, ఎన్ని కంపెనీ పత్రాలు ఉన్నాయో అన్నీ తెలుసుకోవచ్చు. అందుకే ఋషులు వాల్మీకిని మరమరా అంటూ జపం చేయమన్నారు. దీనికొక కారణం ఉంది. మా అంటే భగవంతుడు, రా అంటే జగత్తు. మొదట భగవంతుడు, తరువాత జగత్తు. కృష్ణకిషోర్ మరా మంత్రం. కృష్ణకిషోర్ ఇలా అన్నాడు. ఋషి అనగా నారద ఋషి ఉపదేశించటం వలన మర ఒక పవిత్ర మంత్రం. మా అంటే భగవంతుడు, రా అంటే జగత్తు. కనుక మొదట వాల్మీకిలా సమస్తం త్యజించి ఏకాంతంలో గోప్యంగా మనోవ్యాకులతతో వెక్కి వెక్కి ఏడ్చి భగవంతుని ప్రార్థించాలి. మొదట కావలసింది భగవద్ దర్శనం. ఆ తరువాత శాస్త్రాలను గురించి, జగత్తును గురించి విచారణ చేయవచ్చు. అమ్మా, నా విచారణ బుద్ధిని వజ్రాయుధంతో ఖండించివేయి. శ్రీరామకృష్ణుల ప్రార్థన మాతో. అందుకే ఇకపై విచారణ చేయవద్దని నీకు చెబుతున్నాను. ఈ సంగతి నీకు చెప్పటానికే ఇప్పుడు సరుగుడుతోపు నుండి నేను వచ్చాను. అతిగా విచారణ చేస్తే చివరికి హాని వాటిల్లుతుంది. ఆఖరికి నువ్వు హాజరాలా తయారవుతావు. మునుపు నేను రాత్రిళ్ళు ఏకాంతంలో కాలిబాటలో విలపిస్తూ పచార్లు చేస్తూ ఉండేవాణ్ణి. జగజ్జనంతో అమ్మ, నా విచారణ బుద్ధిని వజ్రాయుధంతో ఖండించివై అని ప్రార్థించేవాణ్ణి. మాతో ఇక విచారణ జోలికి పోనని నాకు వాగ్దానం చేయి. మా అలాగేనండి, ఇకపై విచారణ చేయను. శ్రీరామకృష్ణుడు. భక్తి ద్వారానే సకలం సిద్ధిస్తుంది. బ్రహ్మజ్ఞానం కోరేవాడు సైతం భక్తి మార్గాన్ని చేపడితే వారికి బ్రహ్మజ్ఞానము కలుగుతుంది. భగవదనుగ్రహం ఉంటే జ్ఞానానికి కొదవ ఉంటుందా ఏం? గ్రామాలలో వడ్లు కొలుస్తూ ఉంటారు. ఒక కుప్ప తగ్గితే వెంటనే ఒకడు మరొక కుప్పను ముందుకు తోసి ఇస్తాడు. జగజ్జనని జ్ఞానరాశిని తోసి ఇస్తుంది. భగవంతుని పొందిన పిదప పండితులు గడ్డిపోచల వలె తోస్తారు. మీతో బెస్తవాని ఇంట్లో సమావేశానికి కూడా నేను రావటానికి సిద్ధం. దానిలో ఏ తప్పు ఉంది? మీతో పాకీవాని ఇంట్లో భోజనం కూడా నేను చేయగలను అని పద్మలోచన్ అన్నాడు. భక్తి ద్వారానే సకలం సిద్ధించుకోవచ్చు. భగవంతుని ప్రేమించగలిగితే తర్వాత ఏ కొరత ఉండదు. పార్వతి పక్కన వినాయకుడు, కుమారస్వామి కూర్చొని ఉన్నారు. పార్వతి మెడలో ఒక రత్నాల హారం ధరించి ఉంది. ఆమె వారితో, మీ ఇద్దరిలో ఎవరైతే మొదట ఈ బ్రహ్మాండాన్ని ప్రదక్షిణ చేసి వస్తారో అతడికి ఈ రత్నాల హారాన్ని బహుమతిగా ఇస్తాను అంది. కుమారస్వామి క్షణం కూడా ఆలస్యం చేయలేదు. నెమలిని అధిరోహించి బయలుదేరాడు. వినాయకుడు మెల్లగా తల్లికి ప్రదక్షిణ చేసి ప్రణమిల్లాడు. ఆమెలోనే బ్రహ్మాండం యావత్తూ నెలకొని ఉందని అతడు ఎరుగును. పార్వతి పరమానందం చెంది రత్నాల హారాన్ని వినాయకుని మెడలో వేసింది. చాలాసేపైన తర్వాత తిరిగి వచ్చిన కుమారస్వామి వినాయకుని మెడలో రత్నాల హారం ఉండటం చూశాడు. నేను విలపిస్తూ అమ్మతో, అమ్మ, వేదాంతాలలో ఏం ఉన్నదో నాకు తెలుపు అని ప్రార్థించాను. జగజ్జనని ఒకటి వెంట ఒకటిగా అన్నింటినీ నాకు తెలియపరిచింది. అవును, ఆమె అన్నింటినీ తెలిపింది. ఎన్నో విషయాలను నాకు వెల్లడించింది. సాధన కాలంలో దర్శనాలు. గురువే సరంగు. ఒకరోజు 4 దిశలా శివుణ్ణి, శక్తిని చూపింది. శివశక్తుల సంసర్గం చూశాను. మనిషి, జీవరాశులు, చెట్టుచేమలు అన్నిట్లోనూ అదే శివశక్తి, అదే పురుషుడు, ప్రకృతి. వారి సంసర్గాన్ని ప్రతి చోట గాంచాను. మరో రోజు మనుషుల పుర్రెల కుప్పను చూపింది. ఆ కుప్ప కొండంత ఎత్తు ఉంది. వేరే ఏదీ లేదు. వాటి మధ్య నేను ఒంటరిగా కూర్చుని ఉన్నాను. ఇంకొక రోజు ఒక మహాసముద్రాన్ని చూపించింది. నేను ఉప్పుబొమ్మగా మారి లోతు కొలవటానికి వెళ్ళాను. కొలవడానికి వెళ్ళినప్పుడు గురువు కృపచే రాయిగా మారిపోయాను. అప్పుడు ఒక ఓడను చూశాను. వెంటనే దానిలోకి ఎక్కాను. గురువే సరంగు. మాతో, ప్రతిరోజు ఉదయాన సచిదానంద గురువును నువ్వు ప్రార్థిస్తున్నావా? మా అవునండి. శ్రీరామకృష్ణులు. గురువు సరంగు. అప్పుడు నేను, నువ్వు అనేవి వేర్వేరని తెలుసుకున్నాను. మళ్ళీ సముద్రంలోకి దూకి చేపగా మారిపోయాను. చూసేసరికి ఆ స్థితిలో సచ్చిదానంద సాగరంలో ఆనందంగా ఈదుతూ ఉన్నాను. ఇవన్నీ అతి గోప్యమైన విషయాలు. విచారణ చేసి ఏం తెలుసుకుంటావు? ఆయన చూపించినప్పుడు అన్నీ అర్థమవుతాయి. ఏ కొరత ఉండదు. అష్టమ పరిచ్ఛేదం. శుక్రవారం, జనవరి 4, 1884. అప్పుడు సమయం సాయంత్రం 4 గంటలు అయి ఉంటుంది. శ్రీరామకృష్ణులు పంచవటిలో కూర్చొని ఉన్నారు. దరహాసవదనం. ఆయనతో మా హరిపదుడు ప్రభృతులు ఉన్నారు.
హరిపదుడితో ఆనంద చటర్జీ గురించి, గోష్పాడా శాఖలో జరిగే సాధన నియమాలను గురించి శ్రీరామకృష్ణులు మాట్లాడారు. కాసేపయ్యాక శ్రీరామకృష్ణులు తమ గదికి వచ్చారు. మా, హరిపదుడు, రాకాల్ మొదలైన భక్తులు వచ్చి కూర్చున్నారు. మా ఎక్కువసేపు బిల్వవృక్షం కిందనే గడిపాడు. శ్రీరామకృష్ణులు మాతో, ఇక మీదట విచారణ చెయ్యకు, దానివల్ల చివరికి హాని వాటిల్లుతుంది. భగవంతుని ప్రార్థించేటప్పుడు సఖి, దాస్య, సంతాన భావం లేకుంటే వీరభావం, ఏదో ఒక భావం ఆరోపించుకోవాలి. నాది సంతాన భావం. ఈ భావాన్ని చూసి మాయాదేవి లజ్జచేత దారి వదులుతుంది. వీరభావం ఎంతో కష్టం. శాక్తేయులు, వైష్ణవులు దీన్ని అనుసరిస్తారు. ఈ భావంలో సరిగ్గా నెలకొని ఉండటం ఎంతో కష్టం. శాంత, దాస్య, సఖ్య, వాత్సల్య, మధురాది భావాలు ఉన్నవి. మధుర భావనలో అన్ని భావాలు ఇమిడి ఉన్నవి. మాతో, నీకు ఏది నచ్చుతుంది? మా, అన్నీ నచ్చుతాయి. శ్రీరామకృష్ణులు, సిద్ధుడయ్యాక ఆ స్థితిలో అన్ని భావాలు నచ్చుతాయి. ఆ స్థితిలో కామం జాడమాత్రంగా కూడా ఉండదు. వైష్ణవ శాస్త్రాలలో చండీదాస్ రజక స్త్రీ కథ ఉంది. వారి ప్రేమ అణుమాత్రం కూడా కామం లేనిది. ఆ స్థితిలో ప్రకృతి అనగా స్త్రీభావం వస్తుంది. తానొక పురుషుడను అనే ఎరుక ఉండదు. మీరాబాయి ఒక స్త్రీ అనే కారణంగా ఆమెను చూడ రూప గోస్వామి నిరాకరించాడు. అందుకు మీరాబాయి, బృందావనంలో శ్రీకృష్ణుడు ఒక్కడే పురుషుడు, తక్కిన వారందరూ ఆ పురుషుడికి దాసీలే. రూపగోస్వామి తనను పురుషునిగా భావించుకోవటం సబబా అని చెప్పి పంపింది. రాత్రి కాబోతుంది. మా శ్రీరామకృష్ణుల పాదాల వద్ద కూర్చొని ఉన్నాడు. కేశవ్ ఆరోగ్యం ప్రమాదకరంగా ఉంది అన్న సమాచారం తెలిసింది. కేశవ్ గురించి, అతడి సమాజాన్ని గురించి శ్రీరామకృష్ణులు ప్రస్తావించారు. శ్రీరామకృష్ణులు మాతో, అక్కడ ఉత్త లెక్చర్ మాత్రమేనా, లేక ధ్యానం కూడా ఉందా? వారు తమ పూజా విధానాన్ని బహుశా ఉపాసన అంటుంటారు. మునుపు కేశవ్ క్రైస్తవ మతాన్ని, దాని దృక్పథాలను గురించి ఎక్కువగా చింతన చేసేవాడు. అప్పుడు అంతకు మునుపు అతడు దేవేంద్రనాథ్ ఠాగూర్ సమాజంలో ఉండేవాడు. మా, కేశవ్ బాబు మొదట్లోనే ఇక్కడకు వచ్చి ఉంటే ఈ రకమైన సామాజిక సంస్కరణల్లో దిగి ఉండడు. కుల విచక్షతను రద్దుపరచటం, వితంతు పునర్వివాహం, కులాంతర వివాహం, స్త్రీ విద్య మొదలైన సామాజిక కార్యకలాపాలలో ఇంతగా పాల్గొని ఉండడు. శ్రీరామకృష్ణులు, కేశవ్ ఇప్పుడు కాళీని అంగీకరిస్తున్నాడు. ఆమె చిన్మయమూర్తి, ఆధ్యాశక్తి అని ఒప్పుకుంటున్నాడు. పైగా అమ్మా అమ్మా అంటూ ఆమె నామమహిమలను కీర్తిస్తూ ఉన్నాడు. అది సరే, బ్రహ్మ సమాజ భవిష్యత్ కాలంలో సంస్కరణోద్యమ సమాజంగా పురోగతి చెందుతుందని నువ్వు భావిస్తున్నావా? మా, ఈ దేశం మట్టి అలాంటిది కాదు. నిజమైనది ఏదో అదే స్థిరంగా నిలుస్తుంది. శ్రీరామకృష్ణులు, అవును, ఋషులు నెలకొల్పిన సనాతన ధర్మమే స్థిరంగా నిలిచి ఉంటుంది. కానీ బ్రహ్మ సమాజం అటువంటి తదితర సంప్రదాయాలు కూడా కాస్తో కూస్తో నిలిచి ఉంటాయి. అంతా భగవంతుని సంకల్పం మేరకు జరుగుతోంది. మధ్యాహ్నం పలువురు భక్తులు కలకత్తా నుంచి వచ్చారు. వారు శ్రీరామకృష్ణుల కోసం అనేక పాటలు పాడారు. వాటిలో ఒక పాట భావం ఇది: అమ్మా, నువ్వు ఎర్రటి ఆటబొమ్మలతో మమ్మల్ని మరిపించావు. మేము ఆటబొమ్మలను విసిరికొట్టి నీ కొరకు ఆక్రందనలు చేస్తే నువ్వు మా వద్దకు తప్పక పరిగెత్తుకుంటూ వస్తావు. శ్రీరామకృష్ణులు మాతో, వారు ఎరుపు బొమ్మలను గురించి ఎలా పాడారో విన్నావా? మా, అవునండి, మీరు కేశవసేన్తో ఎరుపు బొమ్మల గురించి ఈ విషయాన్ని చెప్పి ఉన్నారు. శ్రీరామకృష్ణులు, అవును, చిదాకాశం గురించి ఇంకా పలు విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఎంత ఆనందంగా ఉండేదో. ఎన్నో పాటలు పాడి నృత్యం చేశాం కూడా. నవమ పరిచ్ఛేదం. సాధన కాలంలో బిల్వవృక్షం కింద శ్రీరామకృష్ణుల ధ్యానం 1889 నుంచి 61 వరకు. కామినీ కాంచన త్యాగం. శనివారం జనవరి 5, 1884. అప్పుడు సమయం మధ్యాహ్నం దాదాపు 1 గంట. శ్రీరామకృష్ణులు భోజనం చేశారు. నేటికి 23 రోజులుగా మా శ్రీరామకృష్ణుల వద్ద నివసిస్తూ ఉన్నాడు. భోజనానంతరం మా సహవత్లో ఉన్నాడు. హఠాత్తుగా ఎవరో తన పేరు 3-4 సార్లు పిలవటం విని బయటకు వచ్చి చూసినప్పుడు శ్రీరామకృష్ణులు తమ గది ఉత్తర వసారాలో నిలబడి పిలుస్తూ ఉండటం చూశాడు. వెంటనే వేగంగా వచ్చి ఆయనకు ప్రణామం చేశాడు. శ్రీరామకృష్ణులు దక్షిణ వసారాలోకి వెళ్లారు.
నేల మీద కూర్చుని మాతో మాట్లాడనారంభించారు. శ్రీరామకృష్ణులు, నువ్వు ధ్యానం ఎలా చేస్తున్నావు? బిల్వవృక్షం క్రింద నేను స్పష్టంగా నానా రూపాలను దర్శించేవాడిని. ఒకరోజు నా ఎదుట ధనం, సాలువ, మిఠాయి, ఇద్దరు స్త్రీలను చూశాను. వెంటనే నేను మనస్సును, మనసా, నీకు వీటిలో ఏదన్నా కావాలా అని అడిగాను. అంతే. మిఠాయి అమేధ్యంగా కానవచ్చింది. స్త్రీలలో ఒక ఆమె పెద్ద ముక్కు నత్తు ధరించి ఉంది. వారి లోపల బయట అంతా కనిపించింది. పేగులు, మలమూత్రాలు, ఎముకలు, మాంసం, రక్తం. నా మనస్సు వాటిలో దేన్ని కోరలేదు. భగవంతుని పాదపద్మాలలోనే అది స్థిరంగా ఉండిపోయింది. త్రాసులో పైన కింద 2 ముళ్ళు ఉంటాయి. మనసు కింద ముళ్ళు, పై ముళ్ళు అయిన భగవంతుడి నుండి మనస్సు వైదొలగకూడదని భయపడుతూ ఉంటాను. చేత శూలంతో ఒక వ్యక్తి సదా నా పక్కన కూర్చుని ఉండటము చూస్తూ ఉంటాను. కింది ముళ్ళు పై ముళ్ళు నుంచి వైదొలిగితే శూలంతో పొడిచి వేస్తానని ఆ వ్యక్తి బెదిరిస్తాడు. రఘువీరుని స్థలం రిజిస్ట్రేషన్ సంఘటన. కానీ కామినీ కాంచనాలను త్యజించకుండా ఆధ్యాత్మిక పురోగతి సాధ్యపడదు. నేను మూడింటినీ త్యజించాను: భూమిని, స్త్రీని, ధనాన్ని. మా కులదైవం అయిన రఘువీరుని పేరిట ఉన్న భూమిని గ్రామంలో రిజిస్టర్ వెళ్ళాను. నన్ను సంతకం చేయమన్నారు. నేను చేయలేదు. నా భూమి అన్న ఎరుకే నాలో లేదు. కేశవ్ గురువని నా పట్ల వారు ఎంతో గౌరవం చూపించారు. మామిడి పళ్ళు తెప్పించి ఇచ్చారు. కానీ వాటిని తీసుకెళ్ళలేకపోయాను. సన్యాసి సంచయం చేయరాదు. త్యాగం లేకుండా భగవంతుని ఎలా పొందగలం? ఒక వస్తువుపై మరో వస్తువు ఉన్నప్పుడు పై వస్తువును తీయకుండా కింద ఉన్న వస్తువును ఎలా తీయటం? నిష్కామ చిత్తంతో భగవంతుణ్ణి ప్రార్థించాలి. కానీ సకామ ప్రార్థన చేయగా క్రమేణా అది నిష్కామంగా మారిపోతుంది. ధ్రువుడు రాజ్యం పొందగోరే తపస్సు చేశాడు. కానీ దాని కారణంగా భగవంతుణ్ణే పొందగలిగాడు. గాజు పూసలను వెతుకుతూ ఉంటే బంగారం దొరికితే దాన్ని ఎందుకు వదిలిపెట్టాలి అన్నాడు అతడు. దయాదానం. శ్రీరామకృష్ణులు చైతన్యుల దానం. సత్వగుణం కలిగినప్పుడే భగవంతుని పొందవచ్చు. గృహస్థులు చేసే దాన ధర్మాలన్నీ సాధారణంగా సకామమై ఉంటాయి. కానీ అది మంచిది కాదు. నిష్కామంగా చేస్తే అది మంచిది. కానీ నిష్కామకర్మ చేయటం ఎంతో కష్టం. నీకు భగవద్దర్శనం కలిగినప్పుడు ఆయనతో నేను ఇన్ని చెరువులు, స్నానఘట్టాలు, బాటలు, డిస్పెన్సరీలు, ఆసుపత్రులు నెలకొల్పాలి. ఓ ప్రభు, అందు నిమిత్తం వరం అనుగ్రహించు అనా ప్రార్థిస్తావు? ఆయన దర్శనం కలిగితే అటువంటి వాసనలన్నీ ఒక్క మూలకు పోతాయి. అలా అయితే దయాదాక్షిణ్యాలు చూపరాదని, దాన ధర్మాలు ఏవీ చేయకూడదని అర్థమా? అలా కాదు. నీ కళ్ళ ముందు ఎవరైనా కష్టపడటం చూసినప్పుడు నీ వద్ద ధనం ఉండే పక్షంలో అతడికి సహాయం చేయటం మంచిది. ఇవ్వు, వీరికి ఏదైనా ఇవ్వు అంటాడు జ్ఞాని. అయితే అంతరంగాన నేను ఏం చేయగలను? భగవంతుడే కర్త, తక్కిన వారు అందరూ అకర్తలే అనే బోధ ఉంటుంది అతడికి. మహాత్ములు జీవుల దుఃఖాలతో చలించిపోయి భగవన్మార్గం చూపుతారు. శంకరాచార్యులు జీవులకు ఉపదేశార్థం విద్య, నేనును ఉంచుకున్నారు. అన్నదానం కంటే జ్ఞానదానం మంచిది. భక్తిదానం ఇంకా శ్రేష్టమైనది. కనుకనే చైతన్యుడు చండాలులకు సైతం భక్తిని పంచిపెట్టాడు. దేహం ఉంటే సుఖదుఖాలు అనివార్యం. మామిడి పండు తినవచ్చావు, మామిడి పండును తిని వెళ్ళిపో. కావలసినవి భక్తి జ్ఞానాలు మాత్రమే. భగవంతుడొక్కడే సత్యం, తక్కినదంతా అనిత్యం. స్వతంత్రేచ్ఛ గురించి శ్రీరామకృష్ణులు సర్వం భగవంతుడే చేస్తున్నాడు అన్నట్లయితే మానవులు నిరభ్యంతరంగా పాపాలు చేయవచ్చుగా అని నువ్వు అనవచ్చు. కానీ అది సరికాదు. భగవంతుడే కర్త, నేను అకర్తను అని స్పష్టంగా ఎరిగిన వ్యక్తి ఎన్నటికీ తప్పటడుగు వెయ్యడు. ఇంగ్లీషు మేన్లు అనగా ఇక్కడే వసిస్తూ పాశ్చాత్య ధోరణులను అనుసరించే వ్యక్తులను శ్రీరామకృష్ణులు ఇంగ్లీషు మేన్లు అని సంబోధించేవారు. స్వతంత్రేచ్ఛ అని దేనినంటున్నారో ఆ స్వతంత్రేచ్ఛ అనే బోధను భగవంతుడే ప్రసాదిస్తాడు. భగవద్దర్శనం కాని వారికి ఈ స్వతంత్రేచ్ఛ భావం ఆయన ప్రసాదించకుంటే పాపకార్యాలు అధికరిస్తాయి. స్వయంకృతాపరాధాలన్న భావనను భగవంతుడు కలిగించకుంటే పాపకార్యాలు మితిమీరుతాయి.
కానీ భగవంతుని ప్రాప్తించుకున్న వారికి ఈ స్వతంత్రేచ్ఛ అనేది కేవలం చూపు మేరకే. నిజానికి భగవంతుడే యాంత్రికుడు, నేను యంత్రాన్ని, ఆయన చోదకుడు, నేను వాహనం అన్న విషయం వారికి తెలుసు. దశమ పరిచ్ఛేదం. భక్తుల నిమిత్తం శ్రీరామకృష్ణులు విలపిస్తూ జగజ్జననికి ప్రార్థన. సాయంకాలం 4 గంటలు. రాకాల్ ఒకరిద్దరు భక్తులు పంచవటి కుటీరంలో మా పాడుతూ ఉండగా వింటున్నారు. పాటను విని రాకాల్ పారవస్యం చెందాడు. కాసేపట్లో శ్రీరామకృష్ణులు పంచవటికి వచ్చారు. ఆయనతో బాబూరాం, హరీష్ మొదలైన వారు వచ్చారు. రాకాల్ ఈరోజు మా చక్కగా పాడి మమ్మల్ని అందరినీ ఆనందంలో ఓలలాడించాడు. శ్రీరామకృష్ణులు భావపారవస్యంలో పాడ ఆరంభించారు. కృష్ణనామము నా చెవిని సోకగానే పరవశమొందితి ఆ పావన క్షణమున. మాతో ఇటువంటి పాటలను పాడు. భక్తుల సహవాసాలకు మించి మరేం కావాలి? రాధా యశోదల సంవాదం. శ్రీరామకృష్ణ ఆత్మీయులు. శ్రీకృష్ణుడు మధురకు వెళ్ళినప్పుడు యశోద రాధ వద్దకు వచ్చింది. రాధ అప్పుడు ధ్యానంలో ఉంది. తరువాత రాధ ఇలా అంది, నేను ఆద్యాశక్తిని, ఏదైనా వరం కోరుకో. అందుకు యశోద, నేను ఏం వరం కోరుకుంటాను? మనోవాక్కాయ కర్మలచే నేను భగవంతుని సేవించాను. ఈ కళ్ళతో భక్తులను దర్శించాను. మనస్సుతో ఆయన గురించి ధ్యాన చింతనలను చెయ్యాలి. నాలుకతో ఆయన నామగుణ కీర్తన చెయ్యాలి. అలా అనుగ్రహించు అన్నది. కానీ పరిపక్వం చెందిన వారికి భక్తుల సహచర్యం లేకున్నా పర్వాలేదు. కొన్ని సందర్భాలలో వారు భక్తుల సహచర్యం అంతగా ఇష్టపడరు. ఆలుచిప్పలు పొదగబడిన గోడకు సున్నం వేస్తే అది నిలువదు. అంటే అంతరంలోనూ బాహ్యంలోనూ భగవంతుణ్ణిగాంచే వ్యక్తి స్థితి ఇట్టిది. సరుగుడు తోపు నుంచి తిరిగి వచ్చిన శ్రీరామకృష్ణులు పంచవటి పక్కకు వచ్చినప్పుడు మాతో ఇలా అన్నారు, నీ కంఠస్వరం స్త్రీ కంఠస్వరంలా ఉంది. ఇటువంటి పాటలను నువ్వు పాడగలవా? సఖి, నాకు చెప్పవే. ఇక ఎంత దూరమే నీ వంశమోహనుడు నర్తించు ఆ వనము. బాబూరాంను చూపుతూ మాతో చూసావా, రామ్లాల్ తదితర నా బంధువులు పరాయివారుగా తోస్తున్నారు. పరాయివారు నా సొంతవాళ్లు అయిపోయారు. చూడు, బాబూరాంతో బయటకు వెళ్ళిరా, ముఖం కడుక్కో అని చెబుతూ ఉంటాను. ఇప్పుడు భక్తులే ఆత్మీయులు. అవునండి. పంచవటిలో ఉన్మాద స్థితిలో సాధన. 1857 నుంచి 58 వరకు. చిత్శక్తి, చిదాత్మ. శ్రీరామకృష్ణులు పంచవటిని చూస్తూ ఈ పంచవటిలోనే కూర్చుని ఉండేవాణ్ణి. కాలక్రమాన ఉన్మాదుణ్ణి అయ్యాను. ఆ స్థితి తొలగిపోయింది. కాళుడే బ్రహ్మం. కాళునితో క్రీడించేది ఎవరో ఆమె కాళి. ఆద్యాశక్తి అచరాలను చరాలుగా చేసేది. ఇలా అంటూ శ్రీరామకృష్ణులు పాడారు మాతో. నేడు శనివారం, కాళికాలయానికి పోయిరా. పొగడ చెట్టు వద్దకు వచ్చినప్పుడు శ్రీరామకృష్ణులు మాతో ఇలా అన్నారు, చిదాత్మ చిత్శక్తి, చిదాత్మ పురుషుడు, చిత్శక్తి ప్రకృతి. చిదాత్మ శ్రీకృష్ణుడు, చిత్శక్తి శ్రీరాధ. భక్తులు ఈ చిత్శక్తి విషయాల యొక్క విశేష రూపాలు. భక్తులు సఖీభావమో దాస్యభావమో అవలంబించాలి. ఇదే సారం. సాయంకాలం అయ్యాక శ్రీరామకృష్ణులు కాళికాలయానికి వెళ్లారు. అక్కడ కూర్చొని ధ్యానం చేస్తూ ఉండటం చూసి ఆయన ఆనందించారు. భక్తుల నిమిత్తం జగజ్జనని వద్ద విలపించడం, భక్తులకు ఆశీర్వాదం. దేవాలయాలలో సంధ్యాహారతులు ముగిశాయి. శ్రీరామకృష్ణులు మంచం మీద కూర్చొని జగజ్జనని స్మరిస్తూ ఉన్నారు. మాత్రం నేల మీద కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు సమాధి నిమగ్నులైనారు. కాసేపటికి సమాధి స్థితి నుండి ఒకంత బాహ్యస్మృతిలోకి వచ్చారు. కానీ భావపారవస్యంలోనే ఉన్నారు. బిడ్డ తల్లితో మంకుపట్టు పట్టేట్లు హృదయం ద్రవించేలా జగజ్జననితో మాట్లాడారు. అమ్మ, నీ భువనమోహన రూపాన్ని ఎందుకు చూపించలేదు? నేను ఎన్నోసార్లు బ్రతిమాలుకున్నాను. నేను ఎంత బ్రతిమాలినా నువ్వు వినలేదే. నువ్వు ఇచ్చామయివి. ఆర్ద్ర హృదయంతో శ్రీరామకృష్ణులు జగజ్జననితో మాట్లాడుతున్నారు. తీరు రాళ్లను సైతం కరిగించేట్లు ఉంది. శ్రీరామకృష్ణులు కొనసాగించారు, అమ్మ, నేను విశ్వాసం కోరుకుంటాను. ఈ విచారణభూతం పారిపోనివ్వు. విశ్వాసం కావాలి. గురువు ఉపదేశంలో విశ్వాసం, పిల్లవాడికి ఉన్న విశ్వాసం లాంటిది కావాలి. అక్కడ భూతం ఉంది అని తల్లి చెబుతుంది. అవును, ఉన్నది అని వాడు అట్లే విశ్వసిస్తాడు. ఈతడు నీ అన్న అంటుంది తల్లి. వాడు 100కి 125 పాళ్ళు
అట్లే విశ్వసిస్తాడు. విశ్వాసం కావాలి. కానీ అమ్మా, వీరి దోషం ఏమిటి? వీరు ఏం చేస్తారు పాపం? ఒకసారి విచారణ చేయవలసిందే కదా. చూడు, నాడు అతడితో ఎంతో చెప్పాను, కానీ ఏ ప్రయోజనమూ లేదు. నేడు ఒక్కసారిగా అన్నీ శ్రీరామకృష్ణులు విలపిస్తూ జగజ్జనని ప్రార్థించారు. ఏం ఆశ్చర్యం! భక్తుల కోసం విలపిస్తున్నారు. అమ్మ, నీ వద్దకు వచ్చే వారి మనోవాంఛితాలను ఈడేర్చు. సర్వము త్యజించేలా చేయవద్దు తల్లి. చివరకు నీ అభీష్టం మేరకే చేయి. అమ్మా, వీరిని సంసారంలో ఉంచితే అప్పుడప్పుడు వీరికి దర్శనం ఇస్తూ ఉండు. లేకుంటే వారు ఎలా జీవిస్తారు? అప్పుడప్పుడైనా నిన్ను చూడకుంటే వారికి ఎలా ఉత్సాహం కలుగుతుంది? తరువాత చివరకు నీ ఇచ్చ మేరకు చేయి. శ్రీరామకృష్ణులు ఇంకా భావపార్వస్యంలోనే ఉన్నారు. ఆ స్థితిలో హఠాత్తుగా మాతో ఇలా అన్నారు. చూడు, నువ్వు ఎక్కువగా విచారణ చేసేశావు. ఇక అక్కర్లేదు. ఇక చెయ్యబోను అని చెప్పు. మా చేతులు జోడించుకుని చేయనండి. శ్రీరామకృష్ణులు, ఎక్కువైపోయింది. నీ చోటు ఏది అన్నది నువ్వు మొదటిసారి వచ్చినప్పుడు చెప్పావే. నాకు అంతా తెలుసు. మా చేతులు జోడించుకుని అవునండి శ్రీరామకృష్ణులు, నీ చోటు, నువ్వెవరు, నీ అంతరం, బాహ్యం, గడిచిపోయిన నీ విషయాలు, భవిష్యత్తు ఇవన్నీ నాకు తెలిసినవే. మా చేతులు జోడించుకొని అవునండి శ్రీరామకృష్ణులు, నీకు కుమారుడు ఉన్నాడని విని చీవాట్లు పెట్టాను. ఇప్పుడు వెళ్ళి ఇంట్లో జీవించు. వారు నిన్ను తమ సొంత మనిషిగా తలచేట్లు నడుచుకో. కానీ అంతరంగంలో వారు నా సొంత మనుషులు కారు. నేను వారి మనిషిని గాను అని తెలుసుకో. మా మౌనంగా ఉండిపోయాడు. శ్రీరామకృష్ణులు కొనసాగించారు. ఇప్పుడు ఎగరటం నేర్చుకున్నావు. నీ తండ్రితో ప్రేమగా ఉండు. ఆయనకు సాష్టాంగ దండ ప్రణామం చేయరాదా? మా చేతులు జోడించుకుని ప్రణామం చేస్తానండి. శ్రీరామకృష్ణులు, నీకు చెప్పటానికి ఇంకా ఏముంది? నీకే అన్నీ తెలుసు. అంతా బోధపడింది కదా. మా మౌనంగా ఉండిపోయాడు. శ్రీరామకృష్ణులు, అంతా అర్థమైందా? మా ఒకంత బోధపడుతోంది స్వామి. శ్రీరామకృష్ణులు, ఎక్కువే అర్థం చేసుకున్నావు. రాకాల్ ఇక్కడ ఉండటంలో అతడి తండ్రికి సంతోషమే. మా చేతులు జోడించుకునే మౌనంగా ఉండిపోయాడు. శ్రీరామకృష్ణులు మళ్ళీ నువ్వు ఏమనుకుంటున్నావో అది జరుగుతుంది అన్నారు. భక్తులతో భజనానందంలో జగజ్జనని జనని. కాసేపయ్యాక మామూలు స్థితికి వచ్చేశారు. గదిలో రామ్లాల్ ఉన్నారు. రామ్లాల్ను పాడమన్నారు. రామ్లాల్ పాడనారంభించాడు. శ్రీరామకృష్ణులు, జగజ్జనని జనని కన్న తల్లి, జగత్తు రూపంలో సర్వవ్యాపియే వర్ధిల్లుచున్నదే జగజ్జనని. జనని మనకు జన్మనిస్తోంది. నేను అమ్మా అమ్మా అంటూనే సమాధి స్థితిని పొందేవాణ్ణి. బెస్తవాడు వల విసిరి కాసేపయ్యాక వలను లాగినట్లు నేను అమ్మా అమ్మా అని పిలుస్తూ జగజ్జనని పట్టుకొని లాక్కొని వస్తాను. వలను లాగుతున్నప్పుడు పెద్ద చేపలు వలలో చిక్కుపడి ఉంటాయి. గౌరీ పండితుడు కాళీ చైతన్యులు అభిన్నం. గౌరీ పండితుడు కాళీ చైతన్యులు ఒక్కరే అని తెలుసుకుంటే యథార్థ జ్ఞానం వచ్చింది అనే అర్థం. అనగా శాక్తేయుల, కాళీ భక్తులు, వైష్ణవుల, చైతన్యదేవుల అనుయాయులు మధ్య వైరం ఉంది అని అనేవాడు. ఏదైతే బ్రహ్మమో అదే శక్తి. ఆమె మానవ రూపంలో చైతన్యునిగా అవతరించింది. ఆద్యాశక్తి అయిన కాళీయే మానవదేహం ధరించి శ్రీరామకృష్ణులుగా అవతరించింది అని ఆయన సూచిస్తున్నారా? రామ్లాల్ శ్రీరామకృష్ణుల కోరిక మేరకు మళ్ళీ పాడసాగాడు. ఇప్పుడు చైతన్యుల గురించిన పాట. శ్రీరామకృష్ణులు మాతో నిత్యం ఎవరికి చెందినదో అతనిదే లీల కూడా. భక్తుల కోసమే మానవ రూపంలో గాంచితేనే భక్తుల కోసమే లీల. మానవ రూపంలో గాంచితేనే కదా భక్తులు ఆయన్ను ప్రేమించగలరు. అప్పుడే కదా సోదరీ సోదరుడు, తల్లి తండ్రి, సంతానం లాంటి బంధుత్వంతో ఆయనను ప్రేమించగలం. భక్తులను ప్రేమించడానికే భగవంతుడు తనను చిన్నవాణ్ణి చేసుకుని లీలలు ప్రదర్శింప వస్తున్నాడు. ఇది 18వ అధ్యాయం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.